నమస్తే. సో ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. సో వికారాబాద్ జిల్లా దోమ మండలం బట్ల చందారం గ్రామం సంబంధించిన రైతులు ఈరోజు అందరూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అయితే రావడం జరిగింది. సో దాదాపుగా 93 మంది రైతు కుటుంబాలు, సో 235 ఎకరాల భూమి, ఏది పంట పండించుకునే రైతు భూమి అది. సో అక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ కడుతున్నాం మేము, సో ఈ భూమి అంతా ల్యాండ్ ఎక్వైర్ చేస్తూ ఉన్నాం, సో మీరందరూ భూమి ఇచ్చేయాలి అని చెప్పేసి ఆ ఊరు మొత్తానికి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సో పంట పండించుకునే భూమిని ఎట్లా ఇవ్వాలి, మాకు జీవనాధారమే అది, దాంట్లో పంట చేసుకొని మేము బతుకుతూ ఉన్నాం, సో ఈ భూమి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు అని చెప్పేసి ఆ బాధిత రైతులందరూ కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి పొద్దున 3 గంటలకి 4 గంటలకి ఎవరికి తెలియకుండా హైదరాబాద్కి వచ్చిన పరిస్థితి. ఎందుకు ఎవరికి తెలియకుండా రావాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతూ ఉంది పరిగి నియోజకవర్గంలో, వీటన్నిటి గురించి మాట్లాడదాం. మనతో పాటు ఆ బాధిత కుటుంబాలకు సంబంధించిన రైతు ఉన్నాడు ఒకతను. సో అన్న, నీ పేరేందే ఫస్ట్? నా పేరు మునికుమార్. ఏంటంటే అంతా 3-4 గంటల రాత్రి భయపడకుండా ఈ హైదరాబాద్కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంది, అసలు ఏం జరుగుతూ ఉంది పరిగి మీ గ్రామంలో? మా ఊరు గ్రామం మాది బట్ల చందారం, దోమ మండలం, వికారాబాద్ డిస్టిక్. గత 40 రోజుల ముందు నోటిఫికేషన్ ఒకటి విడుదల చేసింది, జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ దేనికోసం వచ్చిందని మా ఊరు గ్రామ ప్రజలు మేము కొంతమంది ఇప్పటివరకు ఏ అధికారి కూడా మీకు నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి చెప్పే దాఖలాలు లేవు, చెప్పలేరు. మేమే డైరెక్ట్ వెళ్ళి ఆ నోటిఫికేషన్ ఉంది అని వీళ్ళు చెప్పుకుంటుంటే మేము వెళ్ళి చూస్తే ఆ నోటిఫికేషన్లో బట్ల చందనం గ్రామం 235 ఎకరాల భూసేకరణ జరుగుతుంది. అసలు దేనికోసం జరుగుతుంది అనే విధం మేము ఎంక్వైరీ చేసినాం. స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కానివ్వండి, అధికారుల దగ్గరికి మేము వెళ్ళినాం. సరే ఏంది మరి ఈరోజు జరిగింది కదా, మరి నోటిఫికేషన్ పెట్టారు, దేనికోసం పెట్టారు, దానికి ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నారు, ఏదేంటే ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామంటారండి, అందులో మీది భూములు తీసుకుంటారంట. అంటే దేనికోసం తీసుకుంటారు, ఏ భూములు తీసుకోవాలి, చట్టపరమైనటువంటి దానికి ఎటువంటి తొండలు గుడ్లు పెట్టని గూడు ఉంటుంది, అటువంటి కొండలు రప్పలు రాళ్ళు ఉంటాయి కదా, అసలు దాంట్లో చేయాలి కదా. మరి ఏంటంటే అని మా స్థానిక ఎమ్మెల్యే గారు వెళ్తే స్థానిక ఎమ్మెల్యే గారు లేరు. అధికారుల దగ్గరికి వెళ్ళినాం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినాము. ఎమ్మెల్యే దగ్గరికి ఎన్నిసార్లు? దాదాపు 2 సార్లు వెళ్ళాం మేము. 2 సార్లు వెళ్ళాడు. ఒకసారి వెళ్తే నేను హాస్పిటల్లో ఉన్నా అని చెప్పారు, ఒకసారి వెళ్తే నేను ఏదో హైదరాబాద్లో ఉన్నా, ఇప్పుడు లేని వచ్చే అందుబాటులో అని ఆయన. పక్క ఉన్న గ్రామంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళది కూడా సేమ్ పరిస్థితి మాలాగానే. కొంతమంది 2-3 గ్రామాల పరిస్థితి ఉంది. అందులో ఒక గ్రామం వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగినమాట, ఏంది సార్ మాకు ఇది మిమ్మల్ని గెలిపించుకున్నాం, మేము నా నియోజకవర్గం నుంచి మరి గెలిపించుకున్నాం కదా, మరి ఏంది పరిస్థితి, మా భూములు పోతున్నాయి, మీరు ఎటువంటి స్పందన లేదు, ఏంది సార్ అంటే, నేనేం చేయలేనండి ప్రజెంట్, దానికి నేను ఏం చేయలేను, నాకు పైనుంచి వచ్చింది, అది ఏం చేసుకోలేను అంట. ఆయన కూడా చేతి విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎమ్మెల్యే కూడా మీకు సహాయం చేసే స్థితిలో లేడు. అసొంటి ప్రభావితం అయితే కనపడలేదు. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న భూమి పోతున్నా స్థానిక ఎమ్మెల్యే గారు తెలుస్తుంది, ఆయన లేని ఏది ముందుకు పోదు. 1-2-10 ఎకరాలంటే వదిలేసుకోవచ్చు, దాదాపు 235 ఎకరాలు, అది కూడా పంట పండే భూమేనా? పంట పండే భూమి, ఖచ్చితంగా పంట పండే భూమి. మేము ఎందుకోసం అంటే నా ఫోన్లో ఉన్న కొన్ని ఇమేజ్లు కూడా చూపిస్తా. నేను లాస్ట్ 3 months బ్యాక్ పత్తి వేసిన. ఏదండి నేను వేసింది, ఇది పత్తి. చూడండి ఎంత మంచిగా, ఇంత పెద్ద పత్తి, ఎంత మంచి వండింది పత్తి. ఇది వచ్చేసి గంధం చెట్లు మన గవర్నమెంట్ నుంచి తీసుకున్నాము. ఈ చెట్లు పెట్టినాం. ఈ రోజు పర్యావరణం ఎంత బాగుంటుందంటే, ఇక్కడ చూడండి ఎక్కడ కూడా కొండలు కొడుతుంది నీకు. ఇది మొత్తం 15 ఎకరాల, అంటే మా పెద్దనాన్నలో వాళ్ళది వీళ్ళంతా కలిపి ఒక 12 ఎకరాల భూమి ఉంటుంది. మొత్తం కూడా ఎక్కడ చూసినా నిటారుగా ఉన్న భూములు ఇవన్నీ. ఆ భూములు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మా ఊరు భద్రచందారం లోపల 235 ఎకరాల భూసేకరణ జరుగుతుంది. 12 ఎకరాల 37 గుంటలు గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ ఉంది. దానిలో మేము ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యే గారికి వాళ్ళ కానీ ప్రతి ఒక్కరికి మేము చెప్పడం జరిగింది, సార్ మాకు హెల్ప్ చేయండి, ఏదైనా చేయండి అని. కానీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. సరే మేము ఇన్ని రోజులు కష్టపడిన దానికి, మేము చేసుకున్న దానికి, మా గవర్నమెంట్ తెచ్చుకున్న దానికి మాకు బాగానే చూపించారు బుద్ధి. ఈరోజు ఎందుకోసం అంటే, నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తనే. గత మా తాతల నుంచి, మా తండ్రుల నుంచి మేము వారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం. దానికోసమే పోరాడినాం, ఓట్లు వేయించినాం, అన్నీ చేసినాం. కానీ ఇప్పటివరకు వాళ్ళు ఏ రోజు కూడా అరే మా కోసం పోరాడారు కదా, మా కోసం ఓటింగ్ లేపించారని ఆ రామ్మోహన్ రెడ్డి కూడా మినిమం కూడా అర్థమైతలేదు ఆయనకి. మా బాధ అర్థమైతలేదు. ఎంత ఉంది మీది? నాది వచ్చేసి 3 ఎకరాల చిల్లర ఉంటుంది. నాది 3 ఎకరాల చిల్లర ఉంటుంది. మా పెద్దనాన్నది వాళ్ళది 3 ఎకరాలు 2 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ప్రజాపాలన అందిస్తున్నామని చెప్తా ఉన్నారు, రైతునే రాజు చేస్తాం కావచ్చు, రైతు సంక్షేమమే ముఖ్యం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఇక్కడ పంట పొలాలు రైతులు ఇంత ఇబ్బంది పడతా ఉంటే, మరి ప్రభుత్వం కావచ్చు, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? వాళ్ళు సొంత లాభాల కోసం రేపు పొద్దున ఆ భూములు బంగారం భూములు
ఈ రోజు ఉన్నది కాదా 20 లక్షలు 30 లక్షలు ఉన్నారు, రేపు పొద్దున ఎక్కువ రేట్లకి కంపెనీలకు అమ్ముకోవచ్చు అనే ఉద్దేశం అయితే నాకు అర్థం. ఎందుకంటే గత నా ఊరు గ్రామ ప్రజలతో కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు కూడా అది చర్చలు నడుస్తుంది. ఎందుకంటే అక్విజిషన్ కదా, ఏది మన పోలేపల్లి లగచెర్ల భూములు తీసుకుని కదా, వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ భూములను వేరే కంపెనీలకు అమ్ముకుంటున్నారు, అమ్ముకునే విధంగా ఉంది అని మాట తిరిగి వస్తుంది. మాది కూడా అదే వాళ్ళ ఇప్పుడు అవతల ఉన్న నియోజకవర్గం ఏం చేస్తారు, ఇద్దరు నియోజకవర్గం అదే చేస్తారు. మీ కంపెనీలు పెడతాంటారు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని సేకరణ జరిగినాయి, భూసేకరణ కొన్ని 100 ఎకరాలు జరిగినాయి. ఆ ఎకరాల లోపల ఫస్ట్ మీరు ఏం చేయాలి, కంపెనీలు పెట్టాలి, డెవలప్ చేయాలి. అది సరే, అందులో డెవలప్ చేసినాం, అదే వదిలిపెట్టినాం, ప్రభుత్వంది వదిలేసినాం. పోనీ 1200 ఎకరాలు ఉన్న ఈ పక్కన లగచెర్ల తీసుకున్నావు కదా, అది డెవలప్ చేసి మా దగ్గరికి రావాలి మీరు. కానీ ఈరోజు ఎటువంటి ఒక అధికారిని మాకు పంపకుండా ఏం చేయకుండా డైరెక్ట్ మా దగ్గరకు వచ్చి మేము భూమి లాక్కుంటున్నాం అని చెప్పేసి ఒక నోటిఫికేషన్, ఒక స్టిక్కర్ అతికేసి వెళ్ళిపోయారు. ఇప్పటివరకు ఏం చేయలేరు మాకు. అంటే ఇప్పుడు ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటాయి కూడా, మరి అక్కలో ఎందుకు పట్టించుకోవట్లేదు? అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, మీరు వెళ్ళి కలుస్తుంటే కూడా పట్టించుకోని పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీల కోసం, వాళ్ళ రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ కోసం, వాళ్ళ స్వలాభాల కోసం తప్ప ఇదేం కనబడట్లేదు. ఏడ కూడా రైతుని రాజు చేసే విధంగా ఏడ కనబడట్లేదు. ఎందుకంటే నువ్వు వాళ్ళ ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని ఏడ డెవలప్మెంట్ చేయట్లేదు, ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటున్నారు వీళ్ళు చేసుకొని. అందులో కంపెనీలు ప్రజెంట్ ఏడ కూడా శంకుస్థాపన కూడా చేయలేదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ 12 పక్కన ఉన్న లగచెర్లలో కూడా నువ్వు శంకుస్థాపన చేసినావా? ఇప్పటివరకు ఆ 1200 ఎకరాలు తీసుకున్నావు, అదైనా శంకుస్థాపన చేసినావా? ఏదైనా కొబ్బరికాయ కొట్టి పలానా కంపెనీ పెడుతున్నాను ఈ రోజున ఇన్వెస్టర్లు తీసుకొచ్చినావా? ఈ రోజు రాష్ట్రంలో కూడా ఇన్వెస్టర్లు కూడా రాని పరిస్థితి అవుతుంది. ఈ రోజు మా రైతులని పొట్టగొడితే ఇన్వెస్టర్లు ఎక్కడి నుంచి వస్తారు? రైతుని రాజు చేసి చూపిస్తేనే ఇన్వెస్టర్లు కూడా వాళ్ళ కోడంగల్ నియోజకవర్గంలో రైతుని రాజు చేసిర్రా, మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని వాళ్ళు వస్తారు ఎవరైనా. ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి కూడా ఎవరు లేరు. వీళ్ళు కంపెనీలు తెస్తా అని చెప్పేసి ఉన్న భూములన్నీ లాక్కుంటే ఈ రోడ్లు వాడే పరిస్థితి అవుతుంది. ఇక్కడ ధర్నాలు చేసుకుందామని పోయినా పోలీసులను అప్రోచ్ అవుతుంటే అక్కడ వాళ్ళు ఏమంటా ఉన్నారు? మరి మేము ధర్నాలు చేద్దామని చెప్పేసి ఆల్రెడీ లాస్ట్ గత 15 రోజుల కింద కవిత కానివ్వండి, కొన్ని టెంట్లు వేసి మేము చేసినాం, కొంత ధర్నా చేసినాం. ధర్నా చేస్తే 100 మంది అధికారులను తీసుకొచ్చి 100 మంది పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని ఎత్తుకెళ్ళి లోపల వారేసి గురి చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు అంతా చేసింది? మీరు రక్షకభటులు ఎవరి కోసం పోరాడాలి? మా కోసం కదా, ప్రజల కోసం కదా పోరాడాల్సింది. మీ రాజకీయ నాయకులు చెప్పి అది మేము బంధువులు, అవును మాకు మా భూములు పోతున్నాయి, మేము బంధువులు పిలిపిస్తాము, మేము చేసుకుంటాం, ధర్నాలు చేసుకుంటాం, మాకు సహకరించాల్సిన పని మీది. రేపొద్దున మీరు కూడా మీ కుటుంబంలో రైతులు ఉంటారు కదా, మీరు రైతులు ఏందే వచ్చారు, మీరు రాలేరు, మీకేమి జాబులేమో రైతుల నుంచి రాలేరు. మేము ఇచ్చిన నుంచి మా నుంచి మీకు వచ్చినాయి. మీరు కూడా మా బాధను అర్థం చేసుకుని మమ్మల్ని చూసుకోవాలి, కడుపులో పెట్టి చూసుకోవాలి. మీరు కూడా ఏం చేయదలుచుకున్నారు తదుపరిగా? మరి దీనికి సంబంధించి మరి ప్రభుత్వం తగ్గకపోతే ఏం చేయదలుచుకున్నారు? ఈ ప్రభుత్వం ఈ ఉన్న 235 ఎకరాలు కానివ్వండి, ఈ నోటిఫికేషన్ ఈరోజు విప్లవం అనేది రైతుల నుంచి, మా ఊరు నుంచి పుట్టుకొస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకోసం అంటే ఎక్కడో రాలేదు. గత తెలంగాణ యుద్ధం తీసుకుందాం, స్వాతంత్ర యుద్ధం తీసుకుందాం, తెలంగాణ కోసం మనం ఈరోజు పోరాడినటువంటి యుద్ధం తీసుకున్నా, ఈరోజు భూముల కోసం పోరాడినటువంటి భూముల కోసం మేమే యుద్ధం చేస్తాం. విప్లవం పోరాటం మా నుంచే సాగుతుంది. ప్రాణాలు పోయినా, ఎటువంటి చర్యలు తీసుకున్నా, మా పైన ఎటువంటి కేసులు పెట్టినా, ఎంత పెద్ద చేసినా, నీ ఎటువంటి అధికారులతో ముందు తీసుకొచ్చి మమ్మల్ని ఎంత నానా హింసలు పెట్టినా, ఒక వంక కోసుకపోయినా ఇంకొక నుంచి మేము విప్లవం స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాం, మీకు హెచ్చరిస్తున్నాం. మీరు ఇప్పటికైనా మానుకొని దీన్ని విరమించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము వేడుకుంటున్నాం. మేము అధికారానికి మేము ఎటువంటి ఆపోజిట్ ఏం కాదు, మేము మీ రాజకీయానికి